నాకే చెందుతుందా? నీకు అది వద్దు అనుకుంటే వేరే మనిషికి ఇవ్వు. కాని అలా చేస్తే నీ మనస్సు నుండి డెత్ నోట్ గురించిన జ్ఞాపకాలన్నీ చెరిగిపోతాయి. అంటే డెత్ నోట్ వాడితే దానికి ఏమైనా షరతులు లేవా? అంటే ఏమైనా ఉందంటే అది డెత్ నోట్ వాడిన మనుషులు అనుభవించే భయం, బాధ మాత్రమే. ఇక నువ్వు చనిపోయినప్పుడు నీ పేరుని నా డెత్ నోట్లో రాయాల్సిన బాధ్యత నాదే అవుతుంది. ఒక్క విషయం మాత్రం మర్చిపోకు, ఏ మనిషి కూడా డెత్ నోట్ని వాడితే స్వర్గానికో నరకానికో వెళ్ళాడు. అంతే. అది నీకు చనిపోయిన తర్వాతే తెలుస్తుంది. టెన్షన్ పడకు, సమాధానం చెప్పు తనకి. కొన్ని ఆపిల్స్ తెచ్చాను. మన పక్కింటి వాళ్ళిచ్చారు. అక్కడ అంత చీకటిగా ఎందుకుంది? కళ్ళద్దాలు ఏం వస్తాయి. జరుగుతుంది? అమ్మకి అతను కనిపించట్లేదా? ఆ నోట్బుక్ నిజానికి నాదే. నువ్వు దాన్ని వాడుతున్నావు కాబట్టి నువ్వు మాత్రమే నన్ను చూడగలవు. అవును, నా గొంతు నువ్వు మాత్రమే వినగలవు. మరో మాటలో చెప్పాలంటే డెత్ నోట్ అనేది మనిషి లైట్ సినిగామి యూక్ మధ్య ఉన్న బంధం. రుచిగా ఉంది. నేను నిన్ను ఇంకొక విషయం అడుగుతాను. నన్నే ఎందుకు ఎంచుకున్నావు? హే, వింటున్నావా? మానవ లోకంలో ఆపిల్స్ అద్భుతం. వాటిని ఏమని పిలవాలి? జ్యూసీగా. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నేను నిన్ను ఎంచుకోలేదు. నేను ఆ నోట్బుక్ని వదిలేశానంతే. నువ్వు తెలివైన వాడివి కాబట్టి నిన్ను ఎంపిక చేశారని అనుకున్నావా? అంత గొప్పగా ఊహించుకోకు. అది కేవలం ఇక్కడ పడింది, నువ్వు తీసావంతే.